నిన్న జరిగినటువంటి బీఆర్ఎస్ సభ విజయవంతమైంది. కేసీఆర్ గారి స్పీచ్ ఫెయిల్ అయింది. ఇది ఎక్కడ ఉన్నా కానీ, ఎక్కడ జరుగుతున్న చర్చ అయినా సరే ఇదే వినిపిస్తూ ఉంది. కారణం ఏంటి అంటే కేసీఆర్ గారు ఎందుకనో స్పీచ్ చాలా పేలవంగా ఉంది. 2 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ గారు ఊహించని విధంగా అనర్గళంగా ప్రభుత్వం మీద, పాలకుల మీద, అదేవిధంగా తన విజన్ మీద, బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ మీద ఎన్నెన్నో అంశాలని తెలియజేస్తారని అందరూ భావించారు, ఊహించారు. కానీ నిన్న జరిగినటువంటి సభలో సభ సక్సెస్ అయింది. పార్టీ కార్యకర్తలు, కేడరు చాలా పెద్ద ఎత్తున వచ్చారు. ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చారు. సభ సక్సెస్ అయింది. కానీ కేసీఆర్ గారు ఒక్కరే మాట్లాడారు. కేసీఆర్ గారు ఒక్కరే మాట్లాడినటువంటి స్పీచ్ మాత్రం అనుకున్న స్థాయిలో లేదు. అంటే స్పీచ్ సక్సెస్ కాలేదు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ ఇది. అంటే దాన్ని ఎందుకు అలా అని భావించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని అంటే, ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఆ విషయంలో కొంత అసంతృప్తితో ఏంటి ఏదో చెప్తారు కేసీఆర్ గారని భావించాం. బీఆర్ఎస్ పార్టీని కనీసం టీఆర్ఎస్ గారిన మారుస్తారని భావించాం. లేక అసలు ఎమ్మెల్యేలు రిజైన్ చేసి ఎలక్షన్కి వెళ్ళి ఈ ప్రభుత్వం యొక్క చర్యల మీద వాళ్ళకి ఒక వార్నింగ్ ఇద్దామనేటువంటి ఆలోచన చేస్తారని భావించారు. లేదా ఉద్యమ కార్యాచరణ గురించి తెలియజేస్తారని భావించారు. లేదా ఇంకేదేదో భావించారు. చాలా అంశాలు చర్చకు వచ్చినాయి. లేదు భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి ఇదిగో ఇతనే నాయకుడు అని ప్రకటిస్తారని భావించారు. ఇట్లా కేటీఆర్ గారిని ప్రకటిస్తారా, లేకపోతే హరీష్ ఎవరో ఒక రోల్ ఆయన తెలియజేస్తారని కూడా భావించారు. కానీ అలాంటివి ఏమీ జరగలేదు. చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు. చాలా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు వచ్చినాయి. చాలా పెద్ద ఎత్తున దీని మీద చర్చ జరిగింది. కానీ అనుకోని విధంగా, ఎప్పుడూ లేని విధంగా, అంటే కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడినా, ఏ సందర్భంలో మాట్లాడినా, ఏ విధంగా మాట్లాడినా, ఎవరి గురించి మాట్లాడినా అది ఖచ్చితంగా ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ కావచ్చు, ఆ సభ కావచ్చు, ఒక సక్సెస్ ఉండేది. కానీ 1.5 సంవత్సరం తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ గారు మాట్లాడినటువంటి స్పీచ్లో మాత్రం పూర్తిగా చప్పదనం, అంటే దాంట్లో ఉప్పు, కారం, మసాలా ఏమీ లేనటువంటి ఒక స్పీచ్ని ఆయన ఇవ్వటం జరిగింది. ఆ స్పీచ్లో కూడా బీజేపీ పార్టీని ఒక్క మాట కూడా అనలేదు. ఒకటి 11 సంవత్సరాలు ఏమి ఇచ్చారో డబ్బులు చెప్పండి అంటే బీజేపీ పార్టీ పట్ల ఆయనకు ఉన్నటువంటి భయాన్ని తెలియజేశారా, లేక బీజేపీ పార్టీ గురించి మాట్లాడితే అది వేరే విధంగా వెళుతుంది, ఇప్పుడున్నటువంటి సమస్యలు జాలక కొత్త సమస్య వస్తుంది అని భావించారా అనేటువంటిది ఒకటి. ఇక కాంగ్రెస్ పార్టీ గురించి టార్గెట్ చేశారు. కానీ అది కూడా చాలా పేలవంగా, చాలా స్మూత్గా కార్నర్ చేసుకుంటా వచ్చారు. దీంట్లోనే ముఖ్యమంత్రి గారి గురించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే పదాన్ని ఆయన మాట్లాడినటువంటి ఎంటైర్ సభలో ఒక్కసారి కూడా ప్రస్తావించాల. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారు భయపడ్డారా, లేక ఆయన పేరు ఉచ్చరించటము, ఆయన పేరు పలకటం కూడా తను అవమానంగా ఫీల్ అయ్యారా, లేక ఆయన గురించి ఏమని భావించారు, ఏమని ఆలోచించారో తెలియదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటి పదాన్ని ఆయన ఎక్కడా ఉపయోగించకపోవటం, ఎంటైర్ సభకు సంబంధించినటువంటి అంశంలో ఏంటి, ముఖ్యమంత్రి పేరు ఎత్తకపోవటానికి గల కారణం ఏంటి, ఎత్తితే కేసులు మొత్తం మళ్ళీ తిరగదోడి రన్నింగ్ చేస్తారనా, లేక ఎత్తి తన గౌరవాన్ని తగ్గించుకోవటం ఇష్టం లేకనా, ఈ రెండిట్లో ఏమై ఉంటుందన్నటువంటి చర్చ చాలా బలంగా ఏ ఇద్దరి దగ్గర డిస్కస్ జరిగినా కానీ ఈ చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం రేవంత్ రెడ్డి వర్గీయులు, అందుట్లో మళ్ళీ పర్టికులర్గా రేవంత్ రెడ్డి వర్గీయులు మాత్రం చూసారా, మా ముఖ్యమంత్రి గారి పేరు చెప్పాలి అని అంటేనే ఆయన భయపడ్డాడు, కేసీఆర్ గారు భయపడ్డారు అని కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి వర్గం మాట్లాడుకుంటుంటే, ఇక బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం
పూర్తిగా చూసారా, ముఖ్యమంత్రి గారి పేరుని మాట్లాడకుండానే ఆయన ఎంత హుందాగా వ్యవహరించారో, ఆయన అసలు మేము లెక్కలో కూడా వేసుకోలేదు, ఆయన మేము కౌంట్ కూడా చేయట్లేదు అని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తూ ఉన్నాయి. కామన్ మ్యాన్కి మాత్రం ఏమై ఉంటుంది అనేది కొంత ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఇది ఆ సభకు సంబంధించినందు. దీంట్లో మరొక ముఖ్యమైనటువంటి విషయం కూడా ఉంది. నిన్న కేసీఆర్ గారు మాట్లాడిన దాంట్లో 1.5 సంవత్సర కాలం పైగా అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఇంకా కూడా రాచరికము, ఏకీకృత విధానము ఇవి ఇంతవరకు ఇంకా పోలేదు. ఎందుకు పోలేదు అని అంటే, ఆయన ఒక్కడే ఆ సభలో మాట్లాడారు. అన్ని లక్షల మంది సభకి జనాన్ని వచ్చినప్పటికీ, పార్టీ శ్రేణులు వచ్చినప్పటికీ కనీసం ఆ పార్టీలో మరి ఈ సంవత్సరంన్నర కాలంగా, ఈ సంవత్సరంన్నర లేదా 2 సంవత్సరాల సుమారుగా ఈ కాలంగా ఫైట్ చేస్తున్నటువంటి, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీతో తలపడుతున్నటువంటి, కాంగ్రెస్ పార్టీతో యుద్ధం చేస్తున్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, లేక ఇతర పార్టీ నేతలు ఎంతోమంది ఫైట్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీతో. జిల్లా స్థాయిలో జిల్లాలో, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో, కనీసం అసెంబ్లీలో ఫైట్ చేస్తున్నటువంటి, పొలిటికల్గా ఫైట్ చేస్తున్నటువంటి నేతల చేత, కనీసం ఒక 11 మంది చేతో, లేదా కనీసం ఒక 6 చేతో, కనీసం ఒక 3 చేతో మాట్లాడించేటువంటి ప్రయత్నాన్ని కూడా ఆయన చేయలేదు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవటానికి గల ఉన్నటువంటి కారణాలని సమీక్షించుకొని కొత్త ఆ పందాన్ని మార్చుకునేటువంటి ఉద్దేశంలోకి బీఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ గారు ఇంకా ఆ మార్పులోకి రాలేదు అనేటువంటిది బీఆర్ఎస్ శ్రేణులకు కూడా అర్థమైందా? ఎందుకనంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది, మరి 1.5 సంవత్సరం కాలం పైగా ఫామ్ హౌస్కే కేసీఆర్ గారు పరిమితమయ్యారు. ఇది వాస్తవం కదా. ఏ యుద్ధంలోనూ ఆయన రాలేదు కదా. మరి ప్రతి సందర్భంలోనూ, ప్రతి అంశంలోనూ మరి ఎంతోమంది ఫైట్ చేస్తున్నారు, ఎంతోమంది పోరాటం చేస్తున్నారు. వాళ్ళే ఆ క్యాడర్ని, ఆ కార్యకర్తల్ని, బీఆర్ఎస్ని బతికిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నిలబెడుతుంది ఈ ఫైట్ చేస్తున్నటువంటి ఫైటర్స్. మరి వాళ్ళకి కూడా ఆ అవకాశాన్ని ఆయన ఇవ్వలేదు. అంటే 1 నుంచి 1000 వరకు తానే, నేనే అనేటువంటి భావనలో ఇంకా వారు ఉన్నారా అని అనిపించే విధంగా ఉంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ సభకి అంత పెద్ద ఎత్తున వెళ్ళినటువంటి కార్యకర్తలు ఒకవైపు అయితే, మరొక వైపు కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో, కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలనా విధానం మీద ఉన్నటువంటి అసంతృప్తితో చాలామంది బీఆర్ఎస్ సభ సక్సెస్ కావాలని, బీఆర్ఎస్ కొత్త అంటే ప్రభుత్వాన్ని ఏకి పారేయాలని, చాకిరేవు పెట్టాలని చాలామంది భావించారు, వెళ్ళారు, చూశారు, ఫాలో అయ్యారు. ఎందుకనంటే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ మీద వచ్చినటువంటి అసంతృప్తి. ఇక్కడ మరి ఆ అసంతృప్తికి తగ్గిన విధంగా ఆ కాంగ్రెస్ మీద ఉన్నటువంటి కోపానికి ఉన్నటువంటి వాటిని కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ క్యాచ్ చేసుకోలేకపోయింది, ఆకర్షించుకోలేకపోయింది. దీనికి మరి ఆయన ఇంకా కేసీఆర్ గారి వ్యూహంలో మాత్రం ఇంకా చాలా సమయం ఉంది. కావున ఆ సమయానికి అనుగుణంగా అప్పుడు మాట్లాడదాము, అప్పుడు అడుగులు వేద్దాము, ఇప్పుడే స్పీచ్ వేగం పెంచితే వాళ్ళు అధికారంలో ఉన్నారు కావున వారు చేయాల్సినటువంటి యాక్షన్ ప్లాన్ వేరుగా ఉంటుంది. ఆ యాక్షన్ ప్లాన్లో పార్టీ శ్రేణులు దెబ్బతింటాయి అనేటువంటి ఒక భావనతో ఆయన అలా మాట్లాడుంటారు అనేటువంటిది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయంగా కూడా కనిపిస్తూ ఉన్నది నందు.